నీ విలువ అందముతో, అలంకారంతో, ఆస్తితో వచ్చేది కాదు. నీ విలువ అది చూసి నీకు మనుషులు విలువ ఇస్తుంటే వారు నిజంగా నీకు విలువ ఇవ్వట్లేదు అని ఈరోజు మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీ కనులు తెరవబడాలని నేను అనుకుంటున్నాను. బయట ఉన్న దాన్ని బట్టి నీకు విలువ ఇచ్చేవారు ఆ బయట ఉన్నవి వెళ్ళిపోగానే నీ విలువ ఏంటో వారు తగ్గిచ్చేస్తారంట వాళ్ళకలో. సో అలాంటి వారి కోసము, విలువ తెలియని వారు, నీ విలువ తెలియని వారి కోసము నీ సమయాన్ని ఇవ్వడం, నీ యొక్క ప్రశస్తమైనవి ఏమైనా ఇవ్వడము అది వ్యర్థము. నీ విలువేంటో తెలిసిన వారెవరు తెలుసా? యేసుక్రీస్తు. అందుకే ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నాడంట. చాలా ప్రశస్తమైనది ఈ జీవితం. ఈ వ్యక్తి చాలా విలువ గలవాడు. డబ్బులు కాదు, బంగారము కాదు, ఏమిచ్చి కొనాలనుకుంటున్నావయ్యా ఈ వ్యక్తిని, ఈ పాపిని అంటే నా రక్తం ఇచ్చి కొనగాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు చాలా విలువైన వారు అంట. అందుకే బైబిల్లో ఒకటి అంటారు, పరిశుద్ధుడి కోసమైనా ఎవడైనా ప్రాణం పెడతాడు కానీ పాపి కోసం ఎవరైనా పెడతారా? పెట్టలేదు. అయినా ఆయన నీ విలువను చూసి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడంట. ఎవరినో సంతోష పెట్టడానికి, ఎవరి కళ్ళల్లో, ఎవరి దృష్టిలో అయినా నువ్వు విలువగా కనబడడానికి విలువ తగ్గించే పనులు చేసుకొని నీ తండ్రిని సిగ్గుపరచవద్దు, ఆ రక్తాన్ని అవమానపరచవద్దు. క్రైస్తవులు మీరు విలువైన వారు, దేవుని బిడ్డలు మీరు విలువైన వారు. ఈ లోకము ఎలాంటి విలువ ఇస్తుందనే దానికోసం కాదు, ఇతరి దృష్టిలో నేను ఎలాంటి విలువ ఉన్నాననేది దాని గురించి కాదు. ఆడపిల్లలు మీరు విలువైన వారు. ఎవరు మీకు ఎంత విలువిస్తున్నారో చూస్తున్నారో కానీ నీ కళ్ళలో, నీ దృష్టిలో నీ విలువేంటో నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీ దృష్టిలో నీ విలువెంతో నువ్వు ఎప్పుడైనా చూసుకోగలిగావా? సో వాట్ యు సీ యువర్ వర్త్ is very important than what others see you as. ఆయన రక్తము చేత కొనబడ్డ ప్రజలు మీరు. You are not for sale, you are not for discount, you are worthy, you are a treasure to God. ఆయన దృష్టిలో మీరు అన్నిటికంటే విలువ. ఎంత విలువ అంటే సొంత కుమారుడు కంటే కూడా విలువ అంట. అందుకే తన సొంత కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనుక తీయలేదు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. నీ విలువ ఆయన కొన్నప్పటి నుంచి అంతే ఉంది, ఎప్పుడూ తగ్గిపోదు. అమూల్యమైన వారు, ప్రశస్తమైన వారు, నా ప్రియమైన వారు అంటున్నారు. నీ విలువ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రాణం. అది నువ్వు ఎరిగినట్లయితే ఇతరులు నాకు విలువ చూపెట్టట్లేదు, లేదంటే ఇతరుల నుంచి నేను విలువ పొందుకోవాలి అని విలువ తగ్గించుకునే పనులు ఏ రోజు చెయ్యవు.